వెల్కమ్ టు డే 12 ఆఫ్ ప్లే రైట్. ఇవాళ మనం ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని చూద్దాం. సో కమాండ్ ఏమి ఇవ్వాలంటే ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ అని ఇచ్చి వీ హ్యావ్ టు గివ్ ద పాత్ ఆఫ్ ద ఫైల్. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ నేను నా కరెంట్ ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే ఉన్నాను. సో దీని లోపల మనకి టెస్ట్ కేస్ అనేది ఆ ఫైల్ టెస్ట్ అనే ఫోల్డర్ లోపల ఉంది, login.spec.ts అనే ఫైల్. సో నేను ఆ పాత్ ఆఫ్ ద ఫైల్ని మెన్షన్ చేస్తున్నాను. సో ఆ తర్వాత మనం ఈ టెస్ట్ కేస్ని స్పెసిఫిక్ బ్రౌజర్లో రన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం హైఫన్ ప్రాజెక్ట్ అని వాడాలి. సో హైఫన్ ప్రాజెక్ట్ ఈక్వల్ టు ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్ నేమ్ ఇవ్వాలి. సో నేను క్రోమియం బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి హైఫన్ ప్రాజెక్ట్ ఈక్వల్ టు క్రోమియం అని ఇస్తున్నాను. అండ్ నేను దీన్ని హెడెడ్ మోడ్లో రన్ చేయాలి అని అనుకుంటే నేను హైఫన్ హెడెడ్ అని ఇస్తాను. సో ఇది ఇచ్చిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తే టెస్ట్ కేస్ అనేది బ్రౌజర్లో ఓపెన్ అయ్యి రన్ అవుతుంది. సో ఇది రన్ అయిపోయిన తర్వాత మీరు క్విక్గా చూడొచ్చు టెస్ట్ కేస్ పాస్ అయిందని. అండ్ మీ రిపోర్ట్ చూడాలంటే యూ కెన్ యూస్ ఎన్పిఎక్స్ ప్లే రైట్ షో రిపోర్ట్. సో ఈ కమాండ్ ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని యూస్ చేస్తే మనకి రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆ రిపోర్ట్లో మనం చూడొచ్చు లైక్ ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎంత టైం పట్టింది, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే 1 టెస్ట్ కేస్ పాస్ అయింది, క్రోమియం బ్రౌజర్లో రన్ అయింది, 2.9 seconds పట్టింది. అండ్ స్టెప్స్ కూడా చూడొచ్చు లైక్ వీ హ్యావ్ ఫిల్డ్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫీల్డ్ అండ్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసాము.